నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేటప్పటికి మనం నిన్నటితో పోలిస్తే ఏ విధంగా ఇంప్రూవ్డ్గా ఉన్నాము, ఏ విధంగా బెటర్గా ఉన్నాము, నిన్నటికి ఇవాల్టికి మనలో వచ్చినటువంటి మార్పు, మనం నేర్చుకోవడం కానీ, మన ఆలోచన పద్ధతిలో కానీ, మన అలవాట్లలో కానీ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు గతాన్ని మర్చిపోవాలి, వర్తమానం మీదే ఫోకస్ అని. కానీ గతం గుర్తుంటేనే వర్తమానం బాగుంటుంది, అవునా? సో అంటే ఎందుకు గుర్తుండాలి? బాధపడ్డానికో, రిగ్రెట్ అవ్వడానికో కాదు. అప్పటితో పోలిస్తే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? బెటర్ అయ్యామా? లేకపోతే అప్పటితో పోలిస్తే ఇంకా అసలు బెటర్ కాకుండా అలానే ఉన్నామా, లేదా దానికంటే తక్కువ అయిపోయామా అని కంపేర్ చేసుకోవాలా వద్దా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, కానీ ఫస్ట్ మనతో మనం కంపేర్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో మనకి లాస్ట్ అటెంప్ట్ ఇలాగే రాసి మళ్ళీ ఈ అటెంప్ట్లో కూడా అదే పనులు చేస్తూ అలానే రాస్తే రిజల్ట్ మారదండి, అదే రిజల్ట్ వస్తుంది. ఇయర్ బెటర్గా రాయాలి అంటే మనం బెటర్ అవ్వాలి, మన స్ట్రాటజీ బెటర్ అవ్వాలి, మనం చదివే పద్ధతి బెటర్ అవ్వాలి, మనం ప్రాక్టీస్ చేసే విధానంలో మార్పులు రావాలి, మన ఆలోచన పద్ధతిలో మార్పులు రావాలి. అంతే కదా? అప్పుడే కదా బెటర్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయగలం. సో అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఈ ఆలోచన మనం కాన్స్టాంట్గా పెట్టుకోవాలి. సరే, ముందు మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. వాటిలో ఏది కరెక్ట్ ఆన్సరో చూడండి అని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికి జ్యుడిషియరీ అనేటటువంటిది మిగిలినటువంటి ఆర్గాన్స్ జ్యుడిషియరీని క్వశ్చన్ చేయలేవు. ఇప్పుడు ఇవి ఏవైతే ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ అంటే మిగిలినవి ఏమున్నాయి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. అవి 2 జ్యుడిషియరీని క్వశ్చన్ చేయలేవు. కానీ జ్యుడిషియరీ మాత్రం ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ తీసుకునేటటువంటి పాలసీస్ని రివ్యూ చేయొచ్చు, అవునా కాదా? రివ్యూ చేయొచ్చు. ఎస్, ఇది కరెక్టే. రెండోది, ఎగ్జిక్యూటివ్ అన్నది కలెక్టివ్గా లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్కి రెస్పాన్సిబుల్, అవునా కాదా? ఎస్, మనకి యూపీఎస్సీలో మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అండి పార్లమెంట్ అని ఇచ్చేస్తారు, లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. యాక్చువల్గా పార్లమెంట్ అని ఇచ్చినప్పుడు మనం చాలామంది ఆప్షన్ కరెక్ట్ అని పెడుతూ ఉంటాం. చాలా గుర్తుపెట్టుకోవాలి, లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్కి మాత్రమే ఎగ్జిక్యూటివ్ కలెక్టివ్గా రెస్పాన్సిబుల్గా ఉంటుంది, మొత్తం పార్లమెంట్కి కాదు. పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ 2 వస్తాయి. సో వీళ్ళందరికీ కాదు, ఓన్లీ లోవర్ హౌస్కి మాత్రమే, దిగువ సభ అంటే లోక్సభకి మాత్రమే డైరెక్ట్గా కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఉంటారు. ఈ స్టేట్మెంట్ ఇక్కడైతే కరెక్టే, 2 కరెక్టే. కాబట్టి ఆన్సర్ సి 1, 2. రెండోది చూడండి, కొన్ని వెట్లాండ్స్ ఇచ్చి ఆ వెట్లాండ్స్లో ఏవి కరెక్ట్ రామ్సార్ పేర్సో కనుక్కోండి అని చెప్తున్నారు. మనం నిన్న మ్యాప్ చదువుకున్నాం, ఆ మ్యాప్ బేస్డ్గా ఇది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేటప్పటికి హారికే వెట్లాండ్, ఇది పంజాబ్లో ఉంది అంటున్నారు, అవునా కాదా? ఎస్, ఇదే మనకి నిన్న న్యూస్లో ఉంది. నెక్స్ట్ సుర్ సాగర్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది అన్నారు, అవునా కాదా? ఎస్. నల్ సాగర్ అనేటటువంటిది నల్ సరోవర్ అంటాం, అది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది, ఉత్తరాఖండ్లో కాదు. సో ఇది తీసేయండి. లోక్తాక్ లేక్ మణిపూర్లో ఉంది, కరెక్టే. సో 1, 2, 4 అనేది కరెక్ట్ అనమాట. ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, CDA 230 అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది? ఇవాళకి వాళ్ళైతే పెట్టేస్తామండి, ఆన్సర్ ఈజీగానే రాయగలుగుతాం. కానీ ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో ఎగ్జామ్ ఉన్నప్పుడు అడిగితే మర్చిపోతాం. సో గుర్తుంచుకోవాలి, దేనికి సంబంధించింది? యూఎస్ఏకి సంబంధించినటువంటి ఇంటర్నెట్ రెగ్యులేషన్ కోసం. 4 చూడండి, ట్రాన్స్ ఫ్యాట్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఆ రెండిట్లో ఏది కరెక్టో కనుక్కోమన్నాం. ఫస్ట్ చూడండి, న్యాచురల్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటటువంటివి మీట్, వీటన్నిటిలో ఉంటాయి, అవునా కాదా? ఎస్. రెండోది, ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నటువంటివి వెజిటబుల్ ఆయిల్స్లో ఉంటాయి, కెమికల్లీ వాటిని ఆల్టర్ చేస్తాం, దాన్ని ఏమంటాం? ఆ ప్రాసెస్ పేరేంటి? హైడ్రోజనైజేషన్ అనేటటువంటిది చేస్తాము. సో అవి లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండడం కోసం చేస్తాము, అవునా కాదా? అవే మనకి హార్మ్ఫుల్, అవును. సో 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. ఇవాళ మనకి కొన్ని ఆర్టికల్సే ఉన్నాయి, టకటక అయిపోతాయి. ఫస్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వ్యాక్సిన్స్, ఇమ్యునైజేషన్ అన్నదానికి సంబంధించి లాస్ట్ వారం అంతా కూడా మనం ఈ వ్యాక్సిన్స్ గురించే చదువుకుంటూ వస్తున్నాం, అవునా కదా? వ్యాక్సినేషన్ అని చదువుతూ ఉన్నాం. సో ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఆల్రెడీ జనవరి 16 నుంచి ఇస్తూ ఉన్నారు.
దానికి సంబంధించి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఒక అప్డేట్ ఏంటి అంటే కోవాక్సిన్, భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ అనేటటువంటిది అలర్జీ కానీ, ఫీవర్ కానీ, ఇమ్యూనిటీ కానీ, పూర్ ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళకి అది ఇవ్వము అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే కంట్రోల్డ్ కండిషన్స్, కొన్ని కండిషన్స్లో ఉన్న వాళ్ళకి అది పని చేయకపోవచ్చు కాబట్టి, లేదా దానివల్ల అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉండొచ్చు అని ఇలాంటి వాళ్ళని ఆ వ్యాక్సిన్ యూజ్కి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి గవర్నమెంట్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే 2 వ్యాక్సిన్స్ని 2 కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి వాటిని ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంటే అందిస్తూ ఉంది. సరే, మరి వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో 580 మందిలో అడ్వర్స్ అంటే వాళ్ళ జబ్బు బారిన పడడము ఇది జరిగిందనమాట. అయితే వాళ్ళలో ఇద్దరు చనిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు దేనివల్ల చనిపోయారు? వ్యాక్సినేషన్ వల్ల చనిపోయారా, వాళ్ళకి వేరే వ్యాధులు కానీ వేరే వాటి వల్ల చనిపోయారా అన్నది గవర్నమెంట్ ఇంకా నిర్ధారిస్తూ ఉందన్నమాట. ఎనీవే, వ్యాక్సినేషన్ అయితే లార్జ్ స్కేల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ వ్యాక్సిన్ హెజిటెన్సీ 4-5 రోజుల నుంచి కూడా ఇదే పదం వింటున్నామా? అదొకసారి చూసేద్దామా? వ్యాక్సిన్ హెజిటెన్సీ ఉందా లేదా? చాలామంది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళలో యాబ్సెంటీయిజం కనిపిస్తుంది అనమాట. వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే తీసుకోవాలా వద్దా అన్నటువంటిది కనిపిస్తుంది. సో గవర్నమెంట్ అనేటటువంటిది వ్యాక్సిన్ హెజిటెన్సీని పోగొట్టాలి అంటే, ఒకటి ఇదిగో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చినటువంటి వాటికి ఇదిగో ఇవి మంచివే, వాటికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేయాలి. అది బాగా ఉంటే, అది త్వరగా ఏదో ఒక వ్యాక్సిన్ ఇచ్చేయాలి, వరల్డ్లో మేము ఫస్ట్ అని చెప్పుకోవడం అనేది కాదు. సేఫ్టీ ఉండాలి, ఎఫిషియన్సీని దేంతో కొలుస్తామని చెప్పాము? ఇమ్యూనోజెనిసిటీ, అవునా కాదా? ఈ పదం గుర్తుందా అందరికీ? ఇమ్యూనోజెనిసిటీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎంత అది ప్రేరేపిస్తుంది. ఇమ్యూనోజెనిసిటీ అనేటటువంటిది ఇక్కడ మెజర్మెంట్గా మనం చూస్తాము. సేఫ్టీ అండ్ ఇమ్యూనోజెనిసిటీ 2 ఉండాలి, అప్పుడే అప్రూవల్ ఇవ్వాలి. సో దాంతో వ్యాక్సిన్ హెజిటెన్సీ ఇవి తగ్గుతాయి. గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఇవన్నీ తీసుకొని రాగలగాలి ఇంకా పెద్ద ఎత్తున అన్నది చెప్తున్నారు. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇండియన్ వ్యాక్సిన్స్ని డౌట్ చేయొద్దు. అసలు సెకండ్ వేవ్ అనే దానికి, అంటే కరోనా ఎంతో నష్టాన్ని కలిగించింది, అది సెకండ్ వేవ్ రాకుండా ఉండాలి అంటే వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. ఎఫిషియన్సీ అసెస్మెంట్ అనేది చేసుకొని ఈ వ్యాక్సిన్స్ని డౌట్ చేయడం కాదు, దాంట్లో ఏమున్నా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉంది, అది ఇన్సఫిషియెంట్గా ఉంది, ఏంటి ఫుల్ డేటా తీసుకొని రండి, లేదు కొంత టైం ఇవ్వండి, వాళ్ళు ఇంకా బెటర్గా క్లినికల్ ట్రయల్స్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే చేయండి, అంతేగాని త్వరపడి చేయొద్దు. రెండోది ఇక్కడ డౌట్ కాదండి, ప్రజలకు ఉండేది డౌట్ కాదు. ఇండియన్ వ్యాక్సిన్స్ అని డౌట్ పడట్లా మనం, దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, మనకి న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి ఆర్టికల్తోనూ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మన వ్యూ పాయింట్ మనకు ఉండొచ్చు, బట్ అక్కడ ఏం చెప్తున్నారు అన్నది మనం తెలుసుకుంటున్నాం, అంతే అన్నమాట. సో ఇమ్యూనోజెనిసిటీ ఇంపార్టెంట్, సేఫ్టీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి జ్యుడిషియల్ వ్యవస్థ. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నారు. ఇక్కడ January 26 రోజు మనకి పెరేడ్ జరుగుతుంది. ఆ January 26 రోజు గవర్నమెంట్ పెరేడ్కి ప్యారలల్గా ఫార్మర్స్ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలి అని నిర్ణయించడం జరిగిందనమాట. మరి అది ఆపాలి అని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు అంది, ఇదిగో ర్యాలీ జరపాలి లేదా వద్దు అంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేటటువంటిది ఎవరి కిందికి వస్తుంది? గవర్నమెంట్ అనేది చూసుకోవాలి. స్టేట్స్, ఎస్పెషలీ స్టేట్స్ అనేటటువంటి లా అండ్ ఆర్డర్ స్టేట్ లిస్ట్ కిందికి వస్తుంది. యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో మాత్రం అది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది. ఢిల్లీ యూనియన్ టెరిటరీకి వచ్చేటప్పటికి మరి ఈ 3 విషయాలు, ఒకటి పోలీస్, రెండోది లా అండ్ ఆర్డర్, మూడోది ల్యాండ్, ఈ 3 యూనియన్ టెరిటరీ పరిధిలోకి రావు, సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి. మరి వీళ్ళు ఢిల్లీ చుట్టుపక్కల కదా, ఢిల్లీ దగ్గరే కదా, దాని చుట్టూ ఉన్నటువంటి స్టేట్స్. సో ఆ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవి చూసుకోవాలి. ప్రతిదానికి మా దగ్గరికి పరిగెత్తద్దు, మీకంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోండి. మీరు ప్రజల దృష్టిలో బ్యాడ్ అవుతారని చెప్పి ప్రతిదానికి కోర్టుకి ఆశ్రయించడం కరెక్ట్ కాదు. అది మేము మీ పరిధిలోకి వస్తున్నట్టు, మీరే మీ యొక్క పవర్స్ని పోగొట్టి మా పవర్స్ని పెంచుతున్నట్టు, అంతేనా కాదా? మీ ఫంక్షన్ మీరు సరిగా చేయకపోతే మేము ఇన్వాల్వ్ అవుతే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు. మరి మీరేమో మీ పని కూడా మీరు చేసుకోకుండా ప్రతిదానికి మా దగ్గరికి రావద్దు అన్నది సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా చెప్పినటువంటి విషయం అన్నమాట. వాళ్ళు చెప్పింది, కోర్ట్ అనేది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని డిసైడ్ చేయలేదు, అది స్టేట్స్ దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూసుకోవాలి లా అండ్ ఆర్డర్ అనే విషయాన్ని.
ఇక్కడ మనం డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ నిన్న మంచి బొమ్మతో చదువుకున్నాం, గుర్తుందా? అది ఒకసారి చూసుకోండి. ఒక విషయం చెప్పనా అండి, మీరు సుమారుగా ఒక 2-3 రోజులకల్లా 10,000 మంది చూస్తుంటారు ఒక్కొక్క వీడియోని, ఏది మనకు తెలుగు కరెంట్ అఫైర్స్ని. ఆ 10,000 మందిలో యావరేజ్ టైం ఎంతో తెలుసా? మాకు స్టాటిస్టిక్స్ ఉంటాయన్నమాట, యావరేజ్గా ఇంత చూసారని. యావరేజ్ టైం అనేటటువంటిది 12 నిమిషాలు. మనం అరగంట చేస్తాం కదా జనరల్గా, 30 మినిట్స్, కొన్నిసార్లు 40 మినిట్స్ అట్లా ఉంటుంది. 2 రోజులదైతే గంట వరకు వస్తూ ఉంటుంది. అరగంట వీడియోని 12 మినిట్సే యావరేజ్గా స్టూడెంట్స్ చూసేది. అంటే దాంట్లో కూడా నేను అనుకోవడం ఒక 1,000-2,000 మందో సీరియస్గా మొత్తం చూస్తారు, మిగిలిన వాళ్ళు జస్ట్ ఓపెన్ చేస్తారు, అక్కడక్కడ ఏదైనా ఒక 2-3 నిమిషాలు వింటారా అయిపోతుంది, అలా చూస్తారేమో అనుకుంటున్నాను. బట్ యావరేజ్ టైం మన వీడియోకి 12 మినిట్స్. అది చాలా గొప్ప విషయం యాక్చువల్గా చెప్పాలంటే. 12 మినిట్స్ ఒక ఇంత పెద్ద వీడియోస్ని ఇప్పుడు డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, అలాంటి టైంలో కూడా చూడగలగడం. నేను ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే ల్యాగ్ చేయడానికి కాదండి, మీలోనే కాంపిటీషన్ ఎలా ఉందో చూసుకోండి, ఎంతమంది సీరియస్గా ఉన్నారో చూసుకోండి ఎందుకోసం. నెక్స్ట్ ఇష్యూ మనం డీటెయిల్డ్గా ఏం చూడాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకోవాలి అక్కడ ఏం జరుగుతుందో కాబట్టి. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రష్యా అనేటటువంటిది ఇంతకుముందు కమ్యూనిస్ట్ కంట్రీ అండి, యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు అది కమ్యూనిస్ట్ కంట్రీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు రష్యా అనేటటువంటిది క్యాపిటలిస్ట్ కంట్రీ. డెమోక్రసీ అనేటటువంటిది వాళ్ళకి పేరుకు మాత్రం ఉంది, బట్ ఎనీవే అది డెమోక్రటిక్ కంట్రీ. వాళ్ళకి రెగ్యులర్గా ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్లో మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ కూడా అలో ఉన్నాయి. ఒక పార్టీనే కాదు, మనకు పుతినే కనిపిస్తారు కదా, అంటే వాళ్ళకు కూడా చైనా లాగా ఒక సింగిల్ పార్టీయేనా అంటే కాదు. రష్యాలో మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ పుతిన్ ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి, ఆ పార్టీ అనేదే ఎప్పుడు పవర్లో ఉండేలా చూసుకుంటారనమాట ఏదో ఒక విధంగా. బట్ రాజ్యాంగ పరంగా అయితే మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ అనేవి అలో ఉన్నాయి. అది డెమోక్రసీ. క్యాపిటలిజం అనే దాన్ని ఎస్పెషల్గా యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత తీసుకుంది. సరే, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది ఇదంతా? మరి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే అలెక్సీ నవ్లానీ, సో ఈ వ్యక్తికి పాయిజన్ ఇవ్వబడింది అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి. మరి అతన్ని చట్టం నుంచి పారిపోతున్నాడు అని చెప్పేసి అతన్ని గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. మేమేమి అతనికి హాని చేయాలని చూడట్లేదు, అతనే జర్మనీకి పారిపోయారు, మళ్ళీ వచ్చిన తర్వాత కోర్టు అరెస్ట్ ఇవంతా చేయడం అరెస్ట్ వారెంట్ అవన్నీ ఇచ్చిన తర్వాత పారిపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో పెడుతున్నాం, కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పారు. మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అతను వదిలిపెట్టండి, డెమోక్రసీ ఉండాలి, హ్యూమన్ రైట్స్ అది ఇదని అంటున్నాయి. బట్ రష్యా మాత్రం మా చట్టాల ప్రకారం మేము చేసుకోబోతాం అన్నట్టుగా చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. ప్రిజన్ రిఫార్మ్స్ లేదా ప్రిజన్ ఇష్యూస్ అంటాం. జైళ్ళలో చాలామంది ఎస్పెషలీ అండర్ ట్రయల్స్ అంటే ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఇంకా కోర్టు శిక్ష విధించలేదు, వాళ్ళ కేసు అలాగే నడుస్తూ ఉంది. అలాంటప్పుడు జనరల్గా బెయిల్ అనేది అప్లై చేసుకుని బయటికి రావచ్చు చాలా కేసుల్లో, కానీ బెయిల్ కూడా అప్లై చేసుకొని వాళ్ళు అలాగే జైలులో మగ్గిపోతూ ఉంటారు. వాళ్ళని మనం అండర్ ట్రయల్స్ అంటాము. ఆ అండర్ ట్రయల్స్ యొక్క కేసు అనేది ఫైనలైజ్ అయిపోయి కోర్ట్ అనేటటువంటిది జడ్జిమెంట్ ఇచ్చాక వాళ్ళప్పుడు శిక్ష ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు అనుభవించాలి. కానీ మన ఇండియాలో సోషల్ జస్టిస్ సిస్టంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? డిలే. అవునా కాదా? ఒక్కొక్క కేసు తీరడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది మినిమం. సో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అండి, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో డిలే ఏదైతే ఉందో దాంతో ఈ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే జైల్లో మగ్గిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అతను చేసిన తప్పుకి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకుందాం, కానీ అతని కేసు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండడంతో ముందే 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు శిక్ష పడింది. అంటే 2 సంవత్సరాల శిక్షకి అతను 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్టు, అంతేనా కాదా? అలాంటి ఎంతోమంది అండర్ ట్రయల్స్ జైలులో మగ్గిపోతున్నారు. వాళ్ళని వదిలిపెట్టండి అని సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ మీద. హోమ్ మినిస్ట్రీ కూడా గైడ్లైన్స్ ఇచ్చినా చాలా రాష్ట్రాల్లో పాటించట్లేదు. అసలు ఓవరాల్గా ప్రిజనర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం డీల్ చేయాలో ఒకసారి తెలుసుకుందామండి. ఫస్ట్ చూద్దాం, ప్రిజన్స్లో మన వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడము, అన్హెల్దీ కండిషన్స్, ఫుడ్ క్వాలిటీ సరిగా లేకపోవడము, ఓవర్ క్రౌడింగ్, ఒకటే సెల్లో ఎక్కువ మంది ఉండడము,
కస్టోడియల్ వైలెన్స్ అంటే కస్టడీలో డెత్స్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. అండర్ ట్రయల్స్ చాలామంది ప్రిజన్లు అలాగే బెయిల్స్ పుట్టక అలాగా ఉండిపోవడము. సోషియో ఎకనామిక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఆ ప్రిజన్లో ఈ విధంగా ఉండడం వల్ల ఫ్యామిలీ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోవడము. ఎస్పెషలీ పువర్ పీపుల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బెయిల్ తీసుకోవాలంటే కొంతమంది నామినీలు ఉండాలి, డబ్బులు కట్టాలి. అది కట్టలేని వాళ్ళు లేదా మనుషులు లేని వాళ్ళు అలాగ ఉండిపోతూ ఉంటారు. అది కొన్ని కేసెస్లో డిప్రెషన్ వీటన్నిటికీ దారితీస్తూ ఉంది. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చారు అంటే వాళ్ళకి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ సోషల్ ఎక్స్క్లూజన్ అయిపోతారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండరు, వాళ్ళ ఫ్యామిలీస్ని తక్కువగా చూడడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంతో మరి ఏం చేద్దామంటారు, ఏం చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇదిగో ఓవర్ క్రౌడింగ్ అనేటటువంటి ఇష్యూని డీల్ చేయాలి. హెల్త్ ఫుడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసుకునేందుకు ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వీళ్ళు జైళ్ళని ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు, కానీ అవి వాటికి ప్రైమరీ ఫంక్షన్ కాదు. అలాంటప్పుడు ఒక సపరేట్ బాడీ ఉండాలి. రెగ్యులర్ మానిటరింగ్ కోసం సుప్రీంకోర్టు అనేది సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి అని ఆర్డర్ ఇచ్చింది. దాన్ని పాటించాలి. ఆర్డర్ ఇస్తే సరిపోదు కదా. నెక్స్ట్ కస్టోడియల్ డెత్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అకౌంటబిలిటీ, జవాబుదారితనం ఉండాలి. విమెన్ ఎస్పెషలీ విమెన్ని అరెస్ట్ చేసినప్పుడు జైలులో ఉంచినప్పుడు కొంత సెన్సిటివ్ అప్రోచ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మోడల్ ప్రిజన్ మాన్యువల్. సో ఏ విధంగా ప్రిజన్స్ని డీల్ చేయాలి అనే దానికి సంబంధించి ప్రిజన్స్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఇష్యూ, స్టేట్స్ చూసుకుంటాయి. అందుకని హోమ్ మినిస్ట్రీ ఓన్లీ మోడల్ రూల్స్ని మాత్రమే ఇవ్వగలదు. ఇంప్లిమెంటేషన్ అంతా స్టేట్స్ చేతిలో ఉంటుంది. సో మోడల్ రూల్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిందో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. యూనిఫామ్గా ఒక కాంప్రహెన్సివ్ లాని తీసుకొని రావాలి ప్రిజన్స్కి సంబంధించి. ఈ కంటెక్స్లో ఇదిగో రాంగ్ఫుల్గా డిటెన్షన్ చేస్తే పనిష్మెంట్స్ ఉండాలి. మైనర్ క్రైమ్స్కి ఆల్టర్నేటివ్స్, ఇంప్రిజన్మెంట్ బదులు ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉండాలి. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ రీహాబిలిటేషన్ ఎలా ఉండాలి, సొసైటీలో వాళ్ళ యాక్సెప్టెన్స్ కానీ ఇవంతా ఎలా ఉండాలి. ఎప్పుడూ కూడా పనిష్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, మార్పు తీసుకొని రావడం, రెట్రిబ్యూషన్ కాదు. చూడాలి, రిఫార్మ్ వర్సెస్ రెట్రిబ్యూషన్ అని ఉంటుందండి. రిఫార్మ్ అంటే మార్పు, రెట్రిబ్యూషన్ అంటే పగ, కక్ష తీర్చుకోవడం. సో ఇప్పుడు చెప్పండి, జైల్లో పెట్టడం కానీ ఇవంతా కూడా దేనికోసం, రెట్రిబ్యూషన్ కాదు, రిఫర్మేషన్ కోసం. సో ఒకసారి ఆ వ్యక్తి మారితే అతన్ని రీహాబిలిటేట్ చేసుకునే విధంగా ఉండాలి. సరే, దానికి సంబంధించి ఎంతోమంది అండర్ ట్రయల్స్ ఉన్నారు మరి అని చెప్పేసి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చింది. చూడండి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు. సెక్షన్ 436A వెరీ ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 436A అనేటటువంటిది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అండర్ ట్రయల్స్ కనుక వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు, అండర్ ట్రయల్స్ కనుక వాళ్ళు చేశారు అని ఏదైతే నేరం వాళ్ళ మీద ఆరోపించడం జరిగిందో అది ఒకవేళ దానికి శిక్ష పడితే 2 సంవత్సరాలు పడుతుంది అనుకుందాం. ఆ శిక్షలో హాఫ్ అనేది వాళ్ళు ఆల్రెడీ అండర్ ట్రయల్స్గా ఉంటే వాళ్ళని వదిలిపెట్టేసేయాలి అలాంటి వాళ్ళని అని చెప్తున్నారు. చూడండి, వితౌట్ ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు కనుక డిటెన్షన్లో ఉంటే అండర్ ట్రయల్స్గా హాఫ్ ఆఫ్ ద టైం కంటే వాళ్ళకి ఎంతైతే శిక్ష పడుతుందో దాంట్లో హాఫ్ ఆఫ్ ద టైం కంటే ఎక్కువ టైం కనుక అండర్ ట్రయల్స్గా ఉంటే వాళ్ళని వదిలేయాలన్నది ఈ సెక్షన్లో ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా రకరకాల నోటీసుల ద్వారా చెప్పింది. కానీ చాలా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఆ ఇంప్లిమెంటేషన్ వైపుగా వాటిలో అవేర్నెస్ని కల్పించడము ఇవన్నీ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ మైనింగ్ అనేటటువంటిది ఇదిగో ప్రస్తుతానికి ఇండియాలో ఏదైతే మైనింగ్ జరుగుతుందో సెల్లింగ్ ది ఫ్యామిలీ గోల్డ్ ఇది ఒక ఫ్రేజ్ అండి. అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ఏదైతే బాగా వాల్యూ అయినటువంటిదో దాన్ని అప్పటికప్పుడు అవసరాల కోసం చాలా వాల్యుబుల్ అయిన దాన్ని అమ్ముకోవడం అనమాట. ఆ కంటెక్స్లో సెల్లింగ్ ది ఫ్యామిలీ గోల్డ్ అన్న ఫ్రేజ్ని వాడుతూ ఉంటాం. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, మైనింగ్ అన్నది ఇప్పటికిప్పుడు రీసోర్సెస్ని కల్పించవచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నటువంటిది సస్టైనబుల్ కాదు, సుస్థిరమైనటువంటిది కాదు అంటున్నారు. ఎందుకని కాదు అంటున్నారు, ఒకటి మైనింగ్ మినరల్స్ అనేవి ఏవైతే, ఇప్పుడు మైనింగ్ అనేది మినరల్స్. సో మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత తవ్వినా ఉంటాయా లేకపోతే అది లిమిటెడా? మినరల్స్ అనేటటువంటివి లిమిటెడ్ రిసోర్స్, ప్లస్ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి మైనింగ్ అనేటటువంటిది ఎన్విరాన్మెంటల్లీ నాట్ సస్టైనబుల్. ఎన్విరాన్మెంటల్ ఎన్నో రకాలుగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, బయోడైవర్సిటీ ఇలా ఎన్నో రకాల ఇష్యూస్కి ఇవి దారితీస్తున్నాయన్నమాట. ఏది
మైనింగ్ అనేటటువంటిది. ఈ కంటెక్స్లో మరి మైనింగ్కి సంబంధించి ఏం చేద్దాము, ఎలా చేయాలి, ఈ ఆర్టికల్లో 3 పాయింట్స్ చెప్పడం జరిగింది. అవి చూద్దామా? ఫస్ట్ చూడండి, నేషనల్ మినరల్ పాలసీ 2019 ఇదేం చెప్తుందంటే న్యాచురల్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చినట్టు మనం జస్ట్ దానికి ట్రస్టీస్ మాత్రమే, ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ట్రస్టీస్ మాత్రమే. మనకు ఒక డెఫినేషన్ ఉందండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద ఏం చెప్తారంటే ఇప్పుడు ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో అవి మనవి మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్వి కూడా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఏ విధంగా చెప్తామంటే ప్రజెంట్ జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇంట్రా జనరేషనల్ ఈక్విటీ ఉండాలి. ఇంట్రా అంటే ఇప్పుడున్నటువంటి అని. సో ఇంట్రా జనరేషనల్ ఈక్విటీ ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఇంటర్ జనరేషనల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరాలు, ఈ రెండింటి మధ్య మనకి ఈక్విటీ అనేటటువంటిది ఉండాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. మరి మన నేషనల్ మినరల్ పాలసీ 2019 అనేది సస్టైనబుల్గా మినరల్స్ని యూజ్ చేసుకోవాలని చెప్తుంది. అంటే జస్ట్ మనం ఒక ట్రస్టీస్ మాత్రమే న్యాచురల్ రీసోర్సెస్ అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మైనింగ్ ఎలా ఉంది, అన్సస్టైనబుల్ దీంట్లో ఉంది. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ కోల్ చూసాము, ప్రైవేట్ సెక్టార్కి కూడా మైనింగ్ అర్హతలు అనేటటువంటివి ఇచ్చేశారు. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ వీటికి చూస్తే హెచ్ఈఎల్పి అనేటటువంటి పాలసీ ద్వారా హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ, హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ అనే దాని కింద కూడా ఇలాగ మనకి ఇష్టం వచ్చినట్టుగా మైనింగ్ ఇదంతా జరుగుతుంది కదా. ఈ కంటెక్స్లో మరి వేరే వేరే దేశాల్లో ఎలాంటి మోడల్స్ వాళ్ళు అవలంబిస్తున్నారు అంటే నార్వే అనేటటువంటి కంట్రీలో ఈ మినరల్స్ని సేల్ చేయడం ద్వారా ఏదైతే మనీ వస్తుందో అదంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్ ఫండ్ అనే దాంట్లో వాళ్ళు సేవ్ చేసుకుంటారు, దాన్ని వివిధ చోట్ల ఇన్వెస్ట్ చేసుకుంటారు. గవర్నమెంట్ మామూలుగా ఇప్పుడు ఏం చేస్తుంది, వీటి మీద ఇవన్నీ మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ అని 2 కేటగిరీస్గా చేసుకుంటుందండి. మేజర్ మినరల్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి, మైనర్ మినరల్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తాయి. సో ఈ మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ని తవ్వకాల ద్వారా వచ్చినటువంటి ఏవైతే మరి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని మనం వాడుకుంటూ ఉన్నాం. కానీ నార్వే లాంటి దేశాల్లో వాటిని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, ఇదిగో చూడండి, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ కోసం సేవ్ చేసుకోవడం అనమాట. అలాంటి స్కీమ్ ఏమైనా తీసుకొని రావచ్చు. దాంతోపాటు ఫేర్ మైనింగ్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్గా ఉండాలి, జస్టిస్ని ప్రమోట్ చేయాలి, లిబర్టీ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. అది ఎథికల్గాను, మోరల్గాను, లీగల్గాను సస్టైనబుల్గా ఉండాలి. ఆ విధంగా మన దేశంలో మైనింగ్ అనే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. డీటెయిల్స్ ఏం దీంట్లో చెప్పినా మనకు అక్కర్లేదు, బట్ ఈ పదం గమనించండి, కోమార్బిడిటీ అంటున్నా. కోమార్బిడిటీ అంటే ఏంటి? ఇంతకీ కో అంటే దాంతోపాటు అని, మార్బిడిటీ అంటే డెత్ అని. అంటే కోవిడ్ వచ్చినప్పుడు, ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది సంక్రమించినప్పుడు దాంతోపాటు వేరే జబ్బులు ఆల్రెడీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ లేదా అదర్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ గుండె జబ్బులు కానీ ఇట్లా ఏవైనా అదర్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ 2 కాంబినేషన్ వచ్చినప్పుడు డెత్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, మార్బిడిటీ అంటున్నా. సో అవి వచ్చినప్పుడు డెత్ రేట్స్ అనేటటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఫెటాలిటీ అంటాం డెత్ రేట్స్ని, ఇవి డిసీజ్ అని మార్బిడిటీ అంటే. సో ఇవి 2 కాంబినేషన్స్లో సివియర్ కేసెస్ అనేటటువంటి వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు దీని నుంచి వచ్చే ప్రోటీన్స్ కానీ ఏస్ ప్రోటీన్స్ అంటామండి, ఆ ప్రోటీన్స్ అవన్నీ కూడా బాడీలో ఉండే మిగిలిన చర్యల్ని కొన్నిసార్లు నిలుపుదల చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. అందువల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే మన బాడీలో ఉండే వివిధ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేటటువంటి ఉంది. అందుకే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ముందుగా వ్యాక్సినేషన్లో ప్రయారిటీ అనేటటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ ఇష్యూస్ అనే దాని కింద చదువుకుంటామండి. ఇక్కడ జయా జైట్లీ అనేటటువంటి ఒక కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి అన్నమాట. ఇది ఇంకా మనకి ఫుల్గా పబ్లిక్ దీంట్లో పెట్టలేదు, బట్ ఓవరాల్గా అసలు ఏం చెప్పడం జరిగింది ఏంటి అన్నది బ్రీఫ్గా చూద్దాం. అది మనకి పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు దాని ఫుల్ డీటెయిల్స్ అనేటటువంటి మనకు వచ్చినప్పుడు ఇంకొంత డీటెయిల్గా మనం చదువుకుందాం. జయా జైట్లీ కమిటీ మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ ఇదిగో ఉమెన్కి సంబంధించి మ్యారేజ్ ఏజ్ అనేటటువంటి ప్రస్తుతానికి ఎంత 18, దాన్ని పెంచాలా ఏంటి, దానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ని వేస్తామన్నారు. ఆ తర్వాత జయా జైట్లీ అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు.
ఆ కమిటీ రీసెంట్గానే రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. దాని డీటెయిల్స్ ఇంకా మనకి కంప్లీట్గా తెలియవు. బట్ ఎందుకోసం మ్యారేజ్ ఏజ్ని ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 21, ప్రస్తుతానికి బాయ్స్కి మెన్కి మ్యారేజ్ ఏజ్ ఎంత, లీగల్ మ్యారేజ్ ఏజ్ 21, అమ్మాయిలకి అయితే 18. సో ఎందుకు 18 ఉండాలి, 21 ఎందుకు ఉండకూడదు? అసలు 18 అనే నెంబర్ ఎలా డిసైడ్ చేస్తారు? 17 ఎందుకు ఉండకూడదు, లేదా 19 ఎందుకు ఉండకూడదు అంటే ఫిజియలాజికల్గా వాళ్ళ బాడీ మదర్హుడ్కి రెడీ అవ్వే దానికోసం అన్నమాట. విమెన్ యొక్క బాడీ చైల్డ్ బేరింగ్కి రెడీ అవ్వడానికి ఈ ఏజ్లో అయితే హార్మోనల్గా కానీ ఫిజియలాజికల్ ఎవల్యూషన్లో కానీ ఫిజియలాజికల్గా గ్రోత్లో కానీ సహకరిస్తుంది అన్నటువంటి ఉద్దేశం అన్నమాట. మరి 21కి పెంచితే ఏమవుతుంది? మినిమం మ్యారేజ్ ఏజ్ అనేటటువంటిది, ఎడ్యుకేషన్ అనేటటువంటిది, హైయర్ ఎడ్యుకేషన్కి మరియు న్యూట్రిషన్కి చిన్న వయసులోనే మరి మ్యారేజ్ అవుతే వాళ్ళలో ఆ బిడ్డలు పుట్టేటప్పుడు ఆ కాంప్లికేషన్స్ అనేటటువంటివి అవన్నీ ఉంటాయి కాబట్టి అవి తగ్గడము, రైట్, చైల్డ్ డెత్స్ చైల్డ్ మోర్టాలిటీ తగ్గడము, న్యూట్రిషనల్ స్టేటస్ అనేటటువంటిది బెటర్గా అవ్వడము, పాపులేషన్ గ్రోత్ రేట్ అనేటటువంటిది కొంతవరకు స్టెబిలైజ్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయని అన్న దృష్టితో ఈ విధంగా కొంతమంది చెప్తున్నారనమాట. బట్ మనం చూడాలి, ఆ కమిటీ ఇంక్రీజ్ చేయండి అని అయితే చెప్పడం జరిగింది. బట్ అది ఏ విధంగా, ఎందుకు, ఏంటి అన్న డీటెయిల్స్ ఇంకా మనకి తెలియాల్సి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది, రిజర్వేషన్స్ అన్న దాంట్లో సంబంధించింది. మనకి రిజర్వేషన్స్ అన్నటువంటిది ఒకటి ఎంట్రీ లెవెల్లోను, రెండోది ప్రమోషన్స్, 2 లెవెల్స్లోనూ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయన్నమాట. అయితే ప్రమోషన్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి రిజర్వేషన్స్ ఎవరెవరికి వర్తిస్తున్నాయి? ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎన్నో కేసులు అనేవి సుప్రీంకోర్టుకి వీటికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేటటువంటి వర్తిస్తాయా లేదా అన్న దానికోసం ఇందాక అన్నట్టు చాలా సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. అవేంటో చూద్దామా? ప్రస్తుతానికి ఉన్న స్టేటస్ కూడా ఏంటో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టుకి కొన్ని కోటా రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో ఇచ్చేదానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇంప్లిమెంటేషన్ ఉంది వివిధ రాష్ట్రాల్లో, వాళ్ళకి ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయేమో చెప్పండి అన్నట్టుగా అడగడం జరిగింది. అది ఎందుకు అడిగిందో కూడా మనకి కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి 1955 నుంచి 1992 వరకు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ అనేటటువంటి ఉండేది. అయితే 1992లో ఇందిరా సాహ్ని అనేటటువంటి కేసు జరిగింది. అక్కడ ఏమన్నారంటే రిజర్వేషన్స్ అనేటటువంటి ప్రమోషన్స్కి వర్తించవు, ఓన్లీ ఎంట్రీ లెవెల్లో మాత్రమే. ఎంట్రీ లెవెల్ అంటే ఏంటి? ఎగ్జామ్ జరిగి ఇది రిక్రూట్మెంట్ అన్నమాట. రిక్రూట్మెంట్ లెవెల్లోనే రిజర్వేషన్స్ వర్తిస్తాయి అని చెప్పింది. ఏ కేసులో? ఇందిరా సాహ్ని కేసులో. ఆ తర్వాత రకరకాలైనటువంటి ఇది జరుగుతూ వస్తున్నప్పుడు 2006లో ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 ఈ కేసులో రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో కూడా వర్తిస్తాయి. కాకపోతే 3 విషయాల్ని గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఏమని? ఒకటి, ఎవరికైతే రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో వర్తిస్తున్నాయో ఆ కమ్యూనిటీలో బ్యాక్వర్డ్నెస్ ఉంది అని ప్రూవ్ చేయాలి. ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్, సర్వీస్లో ఆ కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ సరిగా లేదని ప్రూవ్ చేయాలి. మూడోది, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ ఏమీ తగ్గట్లేదు. ఈ 3 ప్రూవ్ చేస్తే అప్పుడు రిజర్వేషన్స్ వర్తిస్తాయని చెప్పారనమాట. ఆ తర్వాత దానికి సంబంధించి ఒక చట్టాన్ని పాస్ చేయాలనుకున్నారు, పాస్ అవ్వలేదు. 2018లో జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా ఈ కేసులో ఇదిగో క్వాంటిఫైయబుల్ డేటా, ఇక్కడ ఈ 3కి సంబంధించిన డేటాని ఇవ్వండి అన్నారు. ఈ డేటాని ప్రస్తుతానికి రాష్ట్రాలన్నీ ప్రూవ్ చేయలేకున్నాయి. సో ఎందుకని? ఆ డేటా సఫిషియెంట్గా కలెక్షన్ చేసి ఇదంతా చాలా కాంప్లికేటెడ్ టాస్క్ అనమాట. సో డేటాని గ్యాదర్ చేయలేకున్నాయి. సో ఆ కంటెక్స్లో డేటా లేకున్నా సరే మరి క్రీమీ లేయర్ అనే ప్రమోషన్స్ ఇవ్వండి, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, బట్ క్రీమీ లేయర్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్కి ఇచ్చినప్పుడు క్రీమీ లేయర్ ఉండాలి. మామూలుగా మనకి ఓబీసీ రిజర్వేషన్స్ ఎంట్రీ లెవెల్లో క్రీమీ లేయర్ అనేది ఉంది, అవునా? కాకపోతే మన ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ అనేది లేదు ఎంట్రీ లెవెల్లో. కానీ ప్రమోషన్స్ లెవెల్లో ఉండాలి, ఎంట్రీ లెవెల్లో కాదు, ప్రమోషన్ లెవెల్లో క్రీమీ లేయర్ ఉండాలని జర్నైల్ సింగ్ కేసులో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో రకరకాల కేసులు వచ్చాయి. లాస్ట్ ఇయర్ 2020లో ముఖేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈ కేసులో రిజర్వేషన్స్ ప్రమోషన్స్లో ఇవ్వచ్చు, కానీ అది స్టేట్ యొక్క ఇష్టము, అది ఫండమెంటల్ రైట్ కిందికి రాదు. మ్యాండేటరీగా గవర్నమెంట్ ఇవ్వాలని ఏమీ కాదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు.
అది డిస్క్రిషన్ మాత్రమే, ఫండమెంటల్ రైట్ కిందికి రాదు అని చెప్పింది. దీంతో చాలా స్టేట్స్ అసలు ఇవ్వాలా వద్దా, ఇన్ని రకాలుగా చెప్పారు సుప్రీంకోర్టు, ఇవ్వాలా వద్దా అన్నటువంటి డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కట్టగలిపి ఒకసారి మాకు తెచ్చి ఇవ్వండి, మేము చూస్తాం అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మన అరుణాచల్ ప్రదేశ్లో చైనా యొక్క విలేజ్ ఉంది అని మనకు బాగా న్యూస్లో ఉంది. ఇది బార్డర్ అయితే ఈ బార్డర్ రీజన్కి దగ్గరలో చైనా యొక్క విలేజ్ ఉంది అని శాటిలైట్ డేటాలో ఇక్కడ 4.5 కిలోమీటర్స్ ఇన్సైడ్ బార్డర్ రీజన్ నుంచి ఎల్ఏసి అంటాం, అవునా కదా, ఇండియా మరియు చైనా మధ్య బార్డర్ ఎల్ఏసిలో 4.5 కిలోమీటర్స్ ఇన్సైడ్ చైనా యొక్క విలేజ్ ఉంది అన్నట్టుగా శాటిలైట్ ఇమేజెస్ చూపించాయి. అది ఎప్పటి నుంచో ఉంది, 1959 నుంచే ఆ బార్డర్ ఏరియా డిస్ప్యూట్లో ఉంది కాబట్టి అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఏమేమి ఏరియాస్ బార్డర్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, చూడండి, మనకి చైనాకి ఇండియాకి సంబంధించి ఏమేమి డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి అక్సై చిన్ రీజన్, దీన్ని వెస్ట్రన్ సెక్టార్ అని అంటారు. సెంట్రల్ సెక్టార్ మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇక్కడ సెంట్రల్ సెక్టార్. ఆ తర్వాత ఈస్టర్న్ సెక్టార్ అంటే అరుణాచల్ ప్రదేశ్తో, దీంతో బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ అరుణాచల్ ప్రదేశ్ ఈ బార్డర్ ఏరియా దగ్గర ఒక ప్రాంతంలో వీళ్ళ యొక్క ఈ విలేజ్ అనేటటువంటిది ఉంది అని, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అన్నది చైనా యొక్క క్లెయిమ్ అనమాట. ఇండియా లేదు అది మాది అన్నటువంటిది మన యొక్క క్లెయిమ్ అనమాట. మరి మెక్మోహన్ లైన్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో చైనాతో చేసుకున్నది, దానికి మేము ఇప్పుడు ఒప్పుకోము అన్నట్టుగా చైనా చెప్తుంది. మెక్మోహన్ లైన్ ప్రకారం అయితే ఇవి మనదివే, మన దాంట్లోకి వస్తాయి, దాన్ని ఒప్పుకున్నారు కదా అప్పుడు అని మనం అంటాము. అది మీకు ఇండిపెండెన్స్ రాకముంది కదా, మీతో కాదు కదా అగ్రిమెంట్ చేసుకుందని వాళ్ళు అంటారు. అలాగ బార్డర్ డిస్ప్యూట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ తెలుసు కదా ఇది లదాఖ్ ప్రాంతం, ఇక్కడ గొడవలు ఇప్పుడు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ లేబర్ చట్టాలకు సంబంధించినటువంటిది. లేబర్ చట్టాలు ఆర్ లేబర్ అనేటటువంటి విషయం అనేది కన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే అటు సెంటర్ ఇటు స్టేట్స్ రెండూ కూడా చట్టాలను చేపట్టచ్చు అనమాట. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది 4 లేబర్ చట్టాలని పాస్ చేయడం జరిగింది, అవునా కదా. మొత్తం ఉన్నటువంటి 29 చట్టాలని కట్టగలిపి 4 లేబర్ కోడ్స్గా తయారు చేయడం జరిగింది. ఆ లేబర్ కోడ్స్కి అది సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ పాస్ చేసింది. కానీ ఇందాకే కన్కరెంట్ అన్నాం, అంటే స్టేట్స్కి కూడా వాటి చట్టాలు ఉంటాయి కదా. సో ఈ స్టేట్స్కి ఉన్నటువంటి చట్టాలు పార్లమెంట్ ద్వారా పాస్ చేయబడిన ఈ 4 చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడండి అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఒకవేళ దానికి అనుగుణంగా లేకపోతే ఏమవుతుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయం మీద సెంటర్ స్టేట్ రెండూ గనక చట్టాలు చేస్తే సెంటర్ యొక్క చట్టం అంటే పార్లమెంట్ చేయబడిన చట్టం అనేటటువంటిదే గెలుస్తుంది. ఏది, సెంటర్ స్టేట్ రెండూ చట్టాలు చేస్తే అన్నమాట. సో ఆ విధంగా స్టేట్ లెజిస్లేచర్ పార్లమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్, లాస్ట్ ఆర్టికల్, ఎకానమీకి సంబంధించింది. ఇంపోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద ఏదైతే మనం డ్యూటీ పన్ను అంటాం అది విధిస్తామో అది 5 నుంచి 10% వరకు పెంచాలి అన్నట్టుగా మరి గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంటున్నారు. బడ్జెట్ రాబోతుంది February 1, సో అప్పుడు ఆలోచిస్తున్నాము అని అంటున్నారు. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాటి మీద 5 నుంచి 10% పెరగచ్చు అని. దానివల్ల 2 ఉంటాయి. ఒకటి, మనకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కదా, గవర్నమెంట్కి పన్ను రూపంలో గవర్నమెంట్కి ఏమో రెవెన్యూ వస్తుంది. రెండోది డొమెస్టిక్ కంపెనీస్, దాని ద్వారా మనము ఆత్మనిర్భర్ అంటున్నాం, ఆత్మనిర్భర్ అనేటటువంటిది పెరగచ్చు. కానీ మీకు ఏవైతే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి కొద్దిగా తగ్గచ్చు, అది ఇక్కడ చెప్తున్నారు. 50 ఐటమ్స్ మీద మరి ఇంపోజ్ చేయొచ్చేమో అంటున్నారు. మరి చూద్దాం బడ్జెట్లో ఏ విధంగా దాన్ని ఇన్కల్కేట్ చేస్తారో మనం చూద్దాం. సరే, మరి మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామండి. వెట్లాండ్ అంటే ఏంటి, రామ్సార్లో వైజ్ యూజ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అదేంటో చెప్పండి. కొన్ని రామ్సార్ సైట్స్ ఎగ్జాంపుల్స్ రాయండి అంటున్నారు. సో వెట్లాండ్ అంటే ఏంటో రాశారు. ఇప్పుడు రాసేటప్పుడు హెడ్డింగ్స్ పెట్టుకోండి. వైజ్ యూజ్ అట్లా మీరు హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు. వైజ్ యూజ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని రాశారు. దానికి సంబంధించి చూడండి వైజ్ యూజ్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మరి వెట్లాండ్స్ని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, దానికోసం గవర్నమెంట్ మెజర్స్ అని రాశారు. గుడ్. మీరు ఇలాంటివి పాయింట్ రూపంలో రాశారు చూసారా, ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేయాలి. రైట్, ఇది 28 కాదండి, నిన్ననే కదా చదువుకున్నాం, 42 అవునా కాదా.
42 వెట్లాండ్స్ ఉన్నాయి. ఫ్యాక్చువల్ ఎర్రర్స్ వద్దు, అదొకసారి చూసుకోవాలి. నెక్స్ట్, వెట్లాండ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనం మన ఓన్ వర్డ్స్లో రాస్తే చాలండి. అర్థమవుతుందా? మనము రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం అని రాశారు మీరు, గుడ్. మన ఓన్ వర్డ్స్లో రాస్తే బాగుంటుంది. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ వైజ్ యూజ్ అన్నారు, దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, గుడ్. 42 ఉన్నాయి, వెరీ గుడ్. దానికి సంబంధించి 2 రాశారు. వే ఫార్వర్డ్ ఏంటి అన్నట్టుగా రాసుకున్నారనమాట, గుడ్. నెక్స్ట్, అసలు చిత్తడి నేరలు అంటే ఏంటి అని రాశారు. రామ్సార్లో వైజ్ యూజ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి అని రాశారు. ఎగ్జాంపుల్స్ రాయమన్నాం కదా ఇక్కడ. సైట్ 2 ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నారు, రాయండి. ఆ తర్వాత కంక్లూజన్ రాయండి. ఇంకొంత ఎలాబరేట్ చేయాలండి దీని మీద. వెట్లాండ్ అంటే ఏంటి రాశారు. రామ్సార్లో వైజ్ యూజ్ అనే కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రాశారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ అన్నాము, ఎగ్జాంపుల్స్ రాశారు, గుడ్. మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఒకవేళ మీరు పేపర్లో రాస్తుంటే ఇండియా మ్యాప్ వేసేసి మీకు నచ్చిన చోట ఒక 2-3 ఎగ్జాంపుల్స్ని అట్లా రాయొచ్చు, రైట్. ఎగ్జాంపుల్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఆ మ్యాప్తో మీరు రిప్రజెంట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి అలవాటు చేసుకోండి. వెట్లాండ్ అంటే ఏంటో రాశారు. రామ్సార్ కాన్సెప్ట్ ఏంటో రాశారు. మరి కాన్సెప్ట్ని ఫాలోయింగ్ మెజర్స్ ఇవి అడగలేదు కదా అండి మనము, రైట్. రామ్సార్ కాన్సెప్ట్ ఏంటో రాస్తే చాలన్నమాట. ఎగ్జాంపుల్స్ రాశారు, కంక్లూజన్స్ సరిపోతుంది. ఇది మనకి స్పెసిఫిక్గా అడగలేదు. ఆ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు దీన్నే కొంచెం, అదా చూసుకోండి. ఇవాళ మరి మెయిన్స్ క్వశ్చన్ చూడండి. మ్యారేజ్ విమెన్ యొక్క ఏజ్, మినిమం ఏజ్ ఏదైతే మ్యారేజ్ ఏజ్ ఉందో అది పెంచాలి అంటున్నారు కదా. సో అసలు దాని వెనకాల రీజన్ ఏంటి, వేరియస్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించి అని అడుగుతున్నాం. ఇవి మరి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.